అసలు క్రిస్టియన్ గాని మేము జోలికి రాం, మేము నాస్తికులం, మేము ఏ దేవుడు లేడని కోపం చెందిన వాళ్ళం మేము అని అంటే వాళ్ళు ఒకసారి వినేసి మా చిన్నాన్నే ఎత్తి సంఘానికి నాయకుడండి. ఆయన ఫ్యామిలీ మొత్తం అయితే నాస్తికులే, ఆ గ్రామమే నాస్తికులండి. ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ది మ్యాన్, నేను ఈ సేవకులు వస్తుంటుంటారు కదండి, దొరలు వచ్చి పాటలు పాడుకుంటూ స్వార్థ చేస్తారు కదా, అక్కడ రానప్పుడు మెడబెట్టి గెంటేసిన వాళ్ళు వన్ ఆఫ్ ది పర్సన్. మా ఊర్లో నాయకుడికి నేను నాయకత్వం నేనే నడిపించేవాడిని. అక్కడ మొత్తం రెబల్గా లేకుండా బాప్తిసం కార్యక్రమం ఒక యాజకుల ద్వారా, పెద్ద పెద్ద యాజకుల ద్వారా కార్యక్రమం పెట్టేశారు. నాకు తెలియదు కదండి ఏ కార్యక్రమం, తర్వాత తెలిసింది. వాళ్ళు ఏంటంటే స్నానం చేయించేస్తున్నా, యాజకులు ప్రార్థన చేస్తారా బాబు, ఎలా ప్రార్థన చేస్తారు మీరు, ప్రార్థన చేస్తున్నాం బాబు అని స్నానం చేయిస్తారంట అని ఎలా పెట్టి అది రుద్ది మొత్తం మీద బాప్తిసం ఇచ్చేసారు. నాకు బాప్తిసం అంటే తెలియదు కూడా, అసలు ఏదో స్నానం అన్నారు నాకు. సరే ఓకే, స్టిల్ ఇప్పుడు వరకు అదే పొజిషన్ అండి. సో మీ ఊర్లో ఇప్పటికి కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలే. వాడు ఇలాగా పెట్టి మళ్ళీ కుంపడి ఇక్కడ పెట్టి అతనే నాయకుడుగా ఉండి నాస్తికుడుగా ఏ దేవుడు లేడని మనందరినీ గుంపుగా తయారు చేసి లీడర్ గా ఉన్న వ్యక్తే మళ్ళా ఈ రోజు మనల్ని మోసం చేశాడు. మళ్ళీ ఇక్కడే పెట్టాడు. ఓకే, ఇక్కడ పెట్టి మనం రమ్మంటే మనం ఎలాగెళ్ళి అది ప్రతి కుటుంబంకి వెళ్ళండి తప్ప ఈ గుడికి వెళ్ళటానికి వీలు లేదు, మనం మోసం చేసి తీసేశాడు. కాబట్టి అసలు క్రైస్తవత్వం గ్రామంలో రాకూడదని ప్రోద్బలం చేసిన వాడు ఆయనే. ఇప్పుడు దేవుడిని నమ్ముకుని మళ్ళా దేవుడు చెప్పాడు అని దేవాలయం వాడు ఒక్కరు కట్టడం వాడే. కనుక ఒకళ్ళు వేసుకుని దేవ నాకు కనపడం, నాతో మాట్లాడు, నిజమైన దేవుడు అయితే నాకు కనపడు, నిజమైన దేవుడికి నువ్వు కనబడాలి. నువ్వు కనబడితే అప్పుడు నేను సమర్పించుకుంటాను. అది ఎలా సమర్పించుకుంటానో అది నీకే తెలుసు, నాకు తెల్లని బ్యాటరీ లైట్ వేస్తే ఎలాగొస్తుందో ఆ ఫోకస్ వచ్చింది అనమాట. ఆ ఫోకస్ లో నుంచి ప్రభువు బంగారపు సాయిల వంపులుగా ఉన్నటువంటి కురులతో ఆ వెలుగులోంచి ఆ దృశ్యం చూస్తున్నానండి. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రిలో మరొక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు మన కొరకు నిలబెట్టారు. నాతో పాటు మీరు చూస్తున్నటువంటి బ్రదర్ పేరు దయాకర్ గారు. ఆయన నాస్తికులు, అంటే అసలు ఏ దేవుడు లేడు, దేవుడనే ఉనికి లేదు, ఈ సృష్టి గాని, మనుషులు చేసే వస్తువులు గాని, మనుషుల జీవన విధానం గాని అంతా మనిషి యొక్క శక్తి మీదనే ఆధారపడి ఉంది అని నమ్మిన వ్యక్తి. విగ్రహారాధన కాదు, ఇటు యేసు ప్రభు వారు కాదు, అసలు ఏ దేవుణ్ణి కూడా నమ్మిన వ్యక్తి కాదు. ఆయన నమ్మింది ఏమిటంటే కేవలం సైన్స్ మీద, మనిషి శక్తి మీదనే ఈ యొక్క జీవన విధానం ఆధారపడి ఉంది అని నమ్మిన వ్యక్తి. అలా నమ్మి ఆయన యవన కాలం వచ్చిన తర్వాత ఆయన బ్యాంకు ఉద్యోగంలో చేరి, బ్యాంకు ఉద్యోగం చేస్తూనే యేసు ప్రభు వారిని తెలుసుకొని ఈ బ్యాంకు ఉద్యోగం నాకు వద్దు అని దాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపును బట్టి దేవుని సేవకు వచ్చారు. ఈరోజు ఈ సాక్ష్యం మీ అందరి జీవితాల్లో ప్రభు వైపు మీరు తిరగడానికి, ప్రభువులో బలపరచబడ్డానికి, ఆధ్యాత్మిక జీవితంలో నూరంతల ఆశీర్వాదం పొందడానికి ఈ సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ముందుగా బ్రదర్ని మీకు పరిచయం చేస్తాను. బ్రదర్ ప్రైజ్ లాడండి. మీకు చాలా వందనాలు. మొదటగా మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోవడానికి, మీ విలువైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి, మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన కార్యాలను అందరితో పంచుకొని వాళ్ళందరినీ బలపరచాలని ముందుకు వచ్చినందుకు ప్రభు పేరిట ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీ గురించి నేను విన్నాను, మీరు కొంత చెప్పారు నాకు. మీరు నాస్తికులని, అసలు యేసు ప్రభువే కాదు ఏ దేవుడు కూడా లేడు అని బల్లగుద్ది మాట్లాడే వాళ్లే నాస్తికులు. నేను కూడా గతంలో నాస్తికుల గురించి కొంత విన్నాను. ఈరోజు అటువంటి వ్యక్తిని కలవడం, ఈరోజు అటువంటి వ్యక్తి ప్రభువుని తెలుసుకోవటం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడ జన్మించారు, మీ కుటుంబం మీరు జన్మించినప్పుడు ఎలా ఉంది, అసలు నాస్తికత్వం వైపు మీ మనసు ఎందుకు వెళ్ళింది, తర్వాత ప్రభువుని ఎలా తెలుసుకున్నారు, ఇవన్నీ కూడా మీరు మాతో పంచుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ బిడ్డలారా, విశ్వాసులారా,
మరి చక్కని అవకాశం ఇచ్చినటువంటి రాజుగారు వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మా జన్మస్థలము ముమ్మడివరం మండలం కరువానిరేవు గ్రామంలో నేను జన్మించాను. మా తండ్రి మోర్త చిన్ననాగన్న, అలాగే మా తల్లిగారు మోర్త మాసరమ్మ. వీరిరువురు వారు విగ్రహారాధనలో కొంతకాలం నడుస్తూ ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులతో నన్ను మరి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు, అలాగే ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ వరకు వారు కష్టార్జితమును మరి వెచ్చించి నన్ను అత్యధికమైన డిగ్రీ పూర్తి చేయటంలో సహకరించారు. అయితే నేను డిగ్రీ అయిన తరువాత రాజమండ్రి ప్రాంతంలో వచ్చి మా అమ్మమ్మ, అంటే మా తల్లిగారికి 5 అక్క చెల్లెళ్ళు, ఒక చెల్లెలైనటువంటి రాజమండ్రి మా అమ్మమ్మ గారి దగ్గర నేను ఉంటూ డిగ్రీ అయిన తర్వాత అక్కడ నా జాబ్ కొరకు ప్రయత్నాలు చేయటం జరిగింది. అయితే మా తల్లిదండ్రులు చాలా కష్టజీవులు. ఆ కష్టాన్ని బట్టి నేను ఏదో ఉద్యోగం చేయాలి అని నేపథ్యంతో రాజమండ్రి పట్టణానికి రావాల్సి వచ్చింది. అక్కడ మా అమ్మమ్మ గారు మరి అక్కడ చిన్న వ్యాపారం చేసుకుంటూ, పాల వ్యాపారం చేసుకుంటూ నన్ను పోషిస్తూ, నేను ఖాళీగా ఉండలేక అక్కడ సీతమ్మపేట లైబ్రరీలో వెళుతూ 2 గంటల తదుపరి మళ్ళా వచ్చి భోంచేసి మళ్ళా లైబ్రరీలోకి వెళ్ళి 8 గంటల వరకు, వారు వెళ్ళిపోమన్నంత వరకు మరి లైబ్రరీలో చదువుకుంటూ ఉంటుండగా, నేను చదువుకున్నటువంటి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి, నేను యతుష్టిగా ఉన్నప్పుడు, ఈ లోకరీతిగా ఉన్నప్పుడు, ఎన్నో దుష్ట కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి ఇక్కడ ఎందుకు ఉన్నావు అని ప్రశ్నించినప్పుడు, నేను డిగ్రీ అయ్యి ఇక్కడ రాజమండ్రి ఏదో ఉద్యోగం చేసుకుందామని వచ్చాను అని చెప్పడంతో, అరే మా స్నేహితుడు ఒక కాన్వెంట్ నడుపుతున్నారు, రాని తీసుకువెళ్ళారు. అయితే అక్కడ నెలకు 100 రూపాయల చొప్పున 3 నెలల ట్రైనింగ్, కానీ ఆ 3 నెలలు ఉచితంగా చేసిన తదుపరి నెలకు 100 రూపాయలు ఇచ్చేవారు. ఫస్ట్ 3 నెలలు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, ట్రైనింగ్ మాత్రమే. డిగ్రీ చదివినా కానీ ఆ ఎల్కేజీకో యూకేజీకో పంపించేవారు. ఆ తదుపరి 100 రూపాయలు ఇచ్చేవారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మా అమ్మమ్మకి రాజమండ్రి పేపర్ మిల్స్ దగ్గర వచ్చేటప్పుడు అమ్మమ్మకు ఏదో తినటానికి ఏదో తీసుకొచ్చేవాడిని. ఇట్లా జరుగుతూ ఉండగా ఒక డాక్టర్ గారు పరిచయం అయ్యి నా దగ్గరికి వచ్చారు. బాబు ఏం చదువుకున్నావు అంటే, నేను బీఎస్సీ చదివి చేస్తున్నానండి ఇలాగంటే, బాబు మంచిదే, మా అమ్మాయి చెప్తూ ఉండేది, మా సారు ఎంతో బాగా చెప్తారు, చాలా మంచివారు అని అంతమాను చెబుతూ ఉంటే నేను ఆగలేక వచ్చేసాను బాబు అని ఆయన పేరెంట్ వచ్చాడండి. వచ్చిన తర్వాత, బాబు నేను ఎంబీబీఎస్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను సీతంపేటలోనే, మీకు నా సహాయం ఏంటంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ రప్పిస్తాను, దానికి అవిన ఖర్చు ఎంతో పెద్ద అవ్వదు, మీరు రాగలిగితే రండి అంటే, నాకు 10 గంటల నుంచి 5 గంటల వరకు కాన్వెంట్ స్కూల్ ఉంటుందండి. ఆ తదుపరి 6 గంటల నుంచి 4-5 సోషల్ స్పెడ్స్ చెప్తానండి. అది క్రమక్రమేణా ఒక 50 మంది వరకు ఆ సోషల్లో 8 గంటల వరకు ఉంటుందండి. అది సుమారుగా నాకు 2,000-3,000 ఆ సోషల్ ఫీజు వచ్చేదండి. అయితే దాన్ని బట్టి అప్పుడు 9 గంటల నుంచి నాకు ఖాళీ అంటే, అప్పుడు 9 గంటల నుంచి 10 గంటలకు నేను 11 గంటల వరకు ఉంటాను అని ఆ డాక్టర్ గారు చెప్పడంతో, ఇవన్నీ ముగించుకొని 9-10 గంటలకి అక్కడ క్లాస్కి వెళ్ళి నడిసే ఎక్కడి నుంచి మల్లయ్యపేట నుంచి ఇటు సీతంపేట వరకు నడుచుకుంటూనే మళ్ళీ అక్కడి నుంచి కోటిలింగలపేటలో ఉండేవాడిని. అట్లాగా నా కనీసం 2-3 సంవత్సరాలు అది చేసిన తదుపరి నాకు ఈ డాక్టర్ గారు ట్రైనింగ్ అవుతున్నాను కదండి, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ వచ్చేసిందండి. సర్టిఫికేట్ వస్తే పిలిచి, మీరు ఎక్కడ ఏ ప్లేస్లో మీరు ఒక రూమ్ తీసుకుని అనౌన్స్మెంట్ చేసి
రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా చేసుకుని ఇంజక్షన్ గట్రా చేయించి చూడండి. చక్కగా వైద్యం కోట్లింగల్పేటలో అందరికీ వైద్యం చేయించి మందులు గట్రా ఫ్రీగా ఇప్పించి నా డబ్బులతోటే కొని ఫ్రీగా చేయించి చూడండి ఇంజక్షన్స్ గట్టాని. అలా ప్రాక్టీస్ చేయించి చూడండి. అయితే ఒక ఆయన కోట్లింగల్పేటలో ఒక అనౌన్స్మెంట్గా ఉంది, సుబ్బారాయుడు ఆయన పేరండి, మైక్ అనౌన్స్మెంట్ బాగా చేస్తాడు. ఆ కొంతమూరు కోలమూరు ప్రాంత ఏరియాలో మైక్ అనౌన్స్మెంట్ చేసి అని చెప్పిన వెంటనే నేను రూమ్ తీసుకుని పెట్టిస్తాను. బాబు నేను వెళ్ళిపోతాను, నాకు సర్టిఫికేట్ వస్తుందని స్కూల్కి రాజీనామా ఇచ్చేసి రూమ్ తీసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అక్టోబర్ నెల అండి 84 ఆర్ఎంపీగా స్టార్ట్ చేశారు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా సర్టిఫికేట్ వచ్చింది. స్టార్ట్ చేస్తాను రూమ్ తీసుకుని కొంతమూరులోనే స్టార్ట్ చేసేలోకి ఒక సాయిబుల్ గారి హౌస్లో ప్రారంభించాను. ప్రాక్టీస్ చాలా బాగుందండి. అక్కడ గంధకం ఫ్యాక్టరీ ఏదో ఉందండి, వాళ్ళకి ఆయాసం ఉంటుంది, ఎక్కువ ఆయాస పడుతూ ఉండేవారండి. వాళ్ళు చెప్పిన డాక్టర్ బెనెడ్రిల్ క్యాప్సూల్, డెక్సానా అని చిన్న టాబ్లెట్ ఉండేదండి. ఆ రెండు మిక్స్ చేసి మా డాక్టర్ గారు చెప్పేవారండి. చెప్తే అది ఇచ్చేస్తే వాళ్ళు రిలీఫ్ పొందారు అని జనాలు రావటం, ఇంజక్షన్స్ వేసుకోవటం. విత్ ఇన్ అక్టోబర్ 15వ తారీఖున 2వ తారీఖున మొదలుపెట్టి 15 తారీఖు వరకు 10,000 15 వరకు పెరుగుతుంది. అయితే అక్టోబర్ 25వ తారీఖున ఎప్పుడు ఈ లైబ్రరీలో రాసినటువంటి ఎగ్జామ్స్ బిఎస్ఆర్బి కానీ బ్యాంక్ టెస్టులు కానీ ఒక తగిలిందండి. కాల్ లెటర్ వచ్చింది విజయవాడ నుంచి, మీకు బ్యాంకు సెలెక్ట్ అయింది, టెలెక్స్ టైం లేదు, మీరు వెంటనే మాకు విజయవాడ రావాలని చెప్పారండి. చెప్పినంటే అంత మనం టెలెక్స్ వచ్చేస్తున్న కోట్లింగల్పేటకి మా అమ్మమ్మ పేరునే ఉందండి, అడుగు వచ్చమ్మ అని, ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అండి. అయితే గబగబా వెళ్ళేదిలోకి నీకు అవుట్ ఆఫ్ చేస్తున్నాము ఇక్కడ ఏమన్నారు. అదేంటంటే మా ముసలావిడ ఉందండి, మా అమ్మమ్మ చచ్చిపోయేలాగా ఉందండి రాజమండ్రిలోనూ కోట్లింగల్పేట, ఇదిగుండా అడ్రస్ ఇదే, నా పేరు మా అమ్మమ్మ అండి అన్నాడు. మరి ఎలాగయ్యా బాబు నువ్వు అపాయింట్మెంట్ అవుట్ ఆఫ్ స్టేట్ అయ్యాలి కానీ ఇక్కడ కుదరదన్నారు. సార్ అని అంటే సరే వెళ్ళు చూద్దాంలే అని అప్పుడు మా అమ్మమ్మ గురించి నన్ను రంపచోడవరం పోస్టింగ్ ఇచ్చారండి. అసలు వేరే స్టేట్ వేయాల్సింది దాన్ని బట్టి ముసలావిడ గురించి రంపచోడవరం వేస్తారు. ఫస్ట్ బ్యాంక్ అపాయింట్మెంట్ అక్కడ వచ్చింది. అయితే అప్పుడు ఈ మెడిసిన్స్ అన్ని ఇక్కడ క్లినిక్ బాలలో బోర్డులు ఇవన్నీ కలిసి మా అమ్మమ్మ గారు కోట్లింగల్పేటలో పెట్టేసి రాజా క్లినిక్ అని ఈ నవంబర్ 20 కల్లా అక్కడ జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు ఈ లోపల. అలాగే అదే అక్టోబర్ 84 అక్టోబర్ 31వ తారీఖు నాకు గుర్తు మరిపోలేనటువంటిది ఇందిరాగాంధీని ఆ సంఘటన. ఆ సమయంలో ఈ దాడులు గీడులు అన్ని పెద్ద అన్ని అటాక్ అవ్వాయి. అయితే నేను నవంబర్ 20 కల్లా యూనియన్ బ్యాంక్ ఎత్తుక్కొని రంపచోడవరంలో జాయిన్ అవ్వానండి. అక్కడ మొత్తం మీద డైలీ అప్ అండ్ డౌన్ చేసి కొన్నాళ్ళు. సో మీరు ఈ బ్యాంక్ ఉద్యోగం వచ్చేంత వరకు స్కూల్లో టీచర్ గా చేసినా, ప్రిన్సిపల్ గా చేసినా, తర్వాత కాలేజ్ లైఫ్ లోనైనా మెడికల్ ప్రాక్టీస్ చేసినా, ఇదంతా చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని చింత అనేది లేదు, అసలు లేదండి, ఆధ్యాత్మికత లేదండి. అసలు యేసుప్రభు అంటే తెలియదండి, అసలు యేసుప్రభు ఏ దేవుడు తెలియదు, ఏ గుడికి వెళ్ళలేదండి, మొక్కుకోలేదు, అసలు మొక్కుబడి లేవండి అసలు. ఇంకా ఓన్లీ పవర్. ఎక్కువగా నేను నమ్మేది అంతా ఎక్సర్సైజ్ ఉంటదండి, వాలీబాల్ ఒకటి, కబడ్డీ ఒకటి, షటిల్ ఒకటి. సో ఇప్పుడు స్టిల్ ఐ కంటిన్యూ షటిల్ కోర్టు కూడా ఏమండి, అవి నాకు ఇంట్రెస్ట్ అండి బాగా. దాని మీద నాకు కొంచెం ఇంకా మరొక ధ్యాస అనేది లేదండి. ఎన్ని అంటే దెబ్బలాట విషయంలో ఎవరినైనా అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు దెబ్బలాట్లు ముందంజు వేసి ఉండండి ఈ విషయంలో. ఇంకంతేకానండి మరొక అవకాశం లేదండి. గుళ్ళకి వెళ్ళడం అస్సలు ఆరాధనలు కానీ పూజలు కానీ ఏమి లేవు, అసలు ఏమి లేదండి. ఎవరు వచ్చినా ఏం చేసినా పక్కకు పెట్టేసి ఉండండి. అస్సలు ఎఫైర్స్ అనేది కూడా లేవండి అస్సలు. అట్లాగా ఇంతవరకు జరుగుతుంది. బ్యాంకులు పనిచేస్తూ ఉండగా ఒక సంబంధం వచ్చిందండి. 84 అయితే 85, 86, 87 ఈ సంబంధాలు చూస్తూ ఉంటారు కదా. జాబ్ వచ్చింది కదా, ఇంకా పెళ్లి చేసుకోవాలని వస్తుంటే కల్లూరు సత్తుపల్లి దగ్గర ఉంది చూసారండి, కల్లూరు తిరువురు పక్కన అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో బీర బ్రహ్మయ్య గారు అని వారు కొంతమంది టీచర్స్ కూడా అపాయింట్ చేస్తారు, పిఓ ఐటీడీ అని ఏజెన్సీలు. అక్కడ టీచర్స్ చేస్తుంటే వాళ్ళు అక్కడి నుంచి కొంత స్టాఫ్ వచ్చారండి
ఏజెన్సీ ప్రాంతానికి. మామూలు సంబంధానికి మా అమ్మాయికి సంబంధం మంచి బ్యాంక్ ఎంప్లాయీ ఏమన్నా చూడమని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు చెక్కులు మార్చుకోవడానికి బ్యాంక్ వచ్చేవారండి. ఈ ఇట్లాగా ఉంటుంటే బ్యాచిలర్స్ ఉంటే తెలిసిపోతారు కదండి, మేము కొత్తగా జాయిన్ అవ్వం, 2-3 ఇలాగ జోకులు వేసుకుంటుంటే ఇలాగ బ్యాచిలర్గా ఉంటే అడుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు పలానా రంపచోడవరంలో యూనియన్ బ్యాంకులో కొంతమంది కుర్రలు ఉన్నారు, మీరు వెళ్ళి చూసుకోండి అంటే వాళ్ళు తరచుగా రావటం వెళ్ళటము. మేము క్రిస్టియన్ అని అంటే మేము అసలు మేము చేసుకోము. అక్కడ ప్రస్తావన వచ్చిందండి. ఓకే, వాళ్ళు క్రిస్టియన్స్, మేము అసలు దేవుని వివాహం కానీ అసలు క్రిస్టియన్ కానీ మేము జోలికి రాం, మేము నాస్తికులం, మేము ఏ దేవుడు లేడని కోపకు చెందిన వాళ్ళం మేము అని అంటే వాళ్ళు ఒకసారి వినేసి వెళ్ళిపోయారండి. 2వ సారి కూడా వచ్చారు. 2వ సారి పెద్ద ఇంకొక ఆయన్ని స్నేహితుని తీసుకొచ్చారు, జాన్ గారు అని, ఇంకొక స్నేహితుడిని. బాబు అది కాదు, వాళ్ళు వివాహం మాత్రం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళు ఇంకా మళ్ళీ దానిలోకి రారు, చేసుకున్న తర్వాత మీరు ఎలాగున్నా మీ జోలికి రారాళ్ళు, మీ ఇష్టం, మీ భార్య మీరు, కానీ వాళ్ళు పెద్ద ఆయన కదే ఎంఆర్ఓ చేసుకున్న వాళ్ళు క్రిస్టియన్స్ ఎప్పటి నుంచో బైబిల్ మిషన్ ఉంటున్నారు, పెళ్లి మాత్రం చేసుకోబావని బతిమలాడారండి. పెళ్లి తర్వాత మళ్ళీ నువ్వు నాస్తికులుగా ఉన్నా అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం లేదు, మీరు ఎలాగున్నా మీ ఇష్టం, అది మా పరువు గురించి వివాహం చేసుకోమని బతిమలాడారండి. ఓకే, నేను చెల్లండి మా వాళ్ళని అడిగి చెప్తానండి అని నేను సమాధానం చెప్పలేదు. అయితే మా వాళ్ళని అడిగితే అది నీ ఇష్టంరా, అది దీంట్లో తప్పే ఉంది, వాళ్ళు చేసుకుంటే మొత్తం అంతా వాళ్ళే చేసుకుంటామన్నారు. ఓకే, వివాహం సంబంధించిన ఏదైనా మేమే భరేస్తాం, మీకేం తెలియదు, అందులోకి మీ ఊర్లోకి అసలకే మేము రానివ్వం, మేము వచ్చినా కానీ కాముగా వచ్చి వెళ్ళిపోతాం, ఇంకా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మేమేమి చూసుకోం అన్నారు. అయినా కానీ వచ్చినప్పుడు మా ఊళ్ళందరూ యూనియన్ వీళ్ళందరూ ఉంటారు కదండి, ఎథిస్టులు, మా చిన్నాన్ని ఎథిస్ట్ సంఘానికి నాయకుడండి. ఆయన ఫ్యామిలీ మొత్తం అయితే నాస్తికులే, ఆ గ్రామమే నాస్తికులు అండి. కూడా దేవుడు అంటే కొంతమంది రానివ్వరు, కాకపోతే మీ అమ్మ నాన్న మాత్రమే నన్ను చూసి కొంతకాలం వన్ ఆఫ్ ది మ్యాన్. నేను ఈ సేవకులు వస్తుంటుంటారు కదండి, దొరలు వచ్చి పాటలు పాడుకుంటూ స్వార్థ చేస్తారు కదా, అక్కడ రానవ కూడా మెడబెట్టి గెంటేసిన వాళ్ళు వన్ ఆఫ్ ది పర్సన్ మా ఊర్లో వాళ్ళతో సహా. ఆ నాయకుడికి నేను నాయకత్వం నేనే నడిపించేవాడిని అక్కడ, మొత్తం రెబల్గా, మొత్తం రెబల్గంటే ఇంకా అటు ఇటు ఇంకా మొక్కవటం లేదండి. ఆ విధంగా ఉండి చేసిన వాడిని మరి ఒక్కసారిగా వీళ్ళు ఇలా రిక్వెస్ట్ చేస్తుంటే ఒకసారి సర్టిఫికేట్, ఎస్సీ సంబంధించిన సర్టిఫికేట్లు కానీ ఏ సర్టిఫికేట్లు కానీ నేను ఇస్తాను బాబు అని ఫాదర్ మా అదే వివాహానికి వచ్చిన తండ్రి, అమ్మాయికి తండ్రి అని అన్నాడు. అదేం కాదండి, మరి నేను ఇంతవరకు క్రైస్తవత్వం నాకు తెలియదు, బైబిల్ తెలియదు, నేనేమి చదవలేదు, నాకు తెలియదు, అటువంటి వాడిని నేను మరి నా వల్ల కాదండి అయినా కానీ అని మా ఊర్లందరినీ అడిగితే, అది నీ ఇష్టంరా చూసుకో, మరి ఇక్కడ మా ఊళ్ళో కాదు కదా, ఎక్కడో జరుగుతుంది కదా, మేము వచ్చి మాట్లాడతాం అంటే వాళ్ళు రాగ మొత్తం మీద ఒప్పించుకున్నారండి. ఒప్పించుకున్నారు. నేను చేతంపేట లైబ్రరీలో సుబ్రహ్మణ్యం గారని అటెండర్ అనమాట, నాకు ఎంత సహకరించంటే బ్యాంకు బుక్స్ అండి, మరి ఇది మీ దీంట్లో చెప్పవచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానండి, బ్యాంకు సంబంధించిన ఎగ్జామ్స్ రేపు అనగా బుక్స్ అన్ని అక్కడ తీసుకొచ్చి నైట్ చదువుకోండి, ఎగ్జామ్స్ అయిన తర్వాత నాకు తీసుకురండి అని లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని, బ్యాంక్ సంబంధించినటువంటి బుక్స్ అన్ని తీసుకొచ్చి ఆ విధంగా సాయం చేసిన ఒక అటెండర్. ఆయన తీసుకుని వెళ్ళి వివాహానికి కల్లూరు వెళ్ళి ఇద్దరం కలిసి చూసి వచ్చిన తర్వాత ఇంకా నేను ఒప్పుకున్న తర్వాత ఇంకా వాళ్ళు వదిలేశాను. ఇంకా నేను బ్యాంక్ పనిలో పడిపోయి ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగాని నాకు తెలియకుండా బాప్తిసం కార్యక్రమం ఒక యాజకుల ద్వారా, పెద్ద యాజకుల ద్వారా కార్యక్రమం పెట్టేస్తారు. నాకు తెలియదు కదండి ఏ కార్యక్రమం, తర్వాత తెలిసిందండి. వాళ్ళు ఏంటంటే స్నానం చేయించేస్తున్నా, యాజకులు ప్రార్థన చేస్తారా బాబు, ఎలా ప్రార్థన చేస్తారు మీరు, ప్రార్థన చేస్తున్నా బాబు అని స్నానం చేయిస్తారంట అని ఎలా పెట్టి అది రుద్ది మొత్తం మీద బాప్తిసం ఇచ్చేసారు. నాకు బాప్తిసం అని తెలియదు కూడా అండి, అసలు ఏదో స్నానం అన్నారు నాకు అంతే. బట్టలు, మా కొత్త బట్టలు అన్ని వాళ్ళే మొత్తం మరొంటాలకు ఏం లోటు లేదు కదండి, మొత్తం డ్రెస్సెస్ తో సహా ఇరువురికి చేంజ్ చేసి ప్రార్థన చేసి, బాబు మా కార్యక్రమం వివాహం రోజుని మా ఊర్లోనే అంటే మలకపల్లె అక్కడ పెట్టుకుంటూ అక్కడ మీ వాళ్ళు వచ్చి లాంచ్ అన్ని అంటే వాళ్ళు వీళ్ళు అన్ని చూసుకున్నారు, భోజనాలు చేస్తారు, అన్ని అయిపోయాయి.
అయితే మా గ్రామానికి ఎప్పుడు తెలుసు ఏంటంటే పెళ్ళి అయిపోయి మనుగొడుపుకి వస్తాను చూస్తారండి, అమ్మాయిని తీసుకుని నిద్ర మలుపులకు వస్తుంటారు కదా. వచ్చిన తర్వాత ఫోటోలు తీస్తారు కదా, అవును. వాళ్ళందరూ ఊళ్ళో చేసిన తర్వాత ఈ ఫోటోలతో పాటు ఆ ఫోటోలు కూడా పెట్టారంట. నాకు తెలియదు, ఓకే. ఇప్పుడు నాకంటే తెలియదు కానీ గ్రామం కొంతమంది తెలుసు కదా, ఉంటారు కదా కొంతమంది. ఒరే నిన్ను ముంచేశారా, నువ్వు మారిపోయావురా అని కుర్రోళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తుంటే అప్పుడు తెలుసుకున్నాను ఏంటి నిజమా ఇదంటే. మరి పెళ్లి ముందు ఇలా చేయాలంట బాబు, అలా చేశారు. బాప్తిసం ఇస్తేనే క్రిస్టియన్ పెళ్లి చేస్తారు, లేకపోతే చేయరండి అన్నారు. ఇంకా నేను ఇంకేం చేస్తామండి, ఇంకా సరే అయిపోయింది, ఇది అయిపోయింది సరే అని అంటే వాళ్ళు గ్రామం మైండ్లో పెట్టుకున్నారు. వీడు క్రిస్టియన్గా మారిపోయాడు మైండ్లో పెట్టుకున్నారు. అది మైండ్లో సరే అయిపోయింది. కానీ అది మీ ప్రమేయం లేకుండా జరిగిందన్న సంగతి వాళ్ళకి తెలియదు. నా ప్రమేయం లేకుండా జరిగిందన్న సంగతి నాకు తెలియదు. అవును, ఆ సంగతి వీళ్ళకి తెలియదు. సరే ఈ విషయం ఇలా జరిగిందన్న పెళ్ళిలో అంతా మా ఫాదర్ చూసారు కదండి. ఎప్పుడైతే 2-3 నెలలకి మా తల్లిదండ్రులు బాప్తిసం తీసుకున్నారు. మీ వివాహం అయిన తర్వాత 3 నెలలకి ఓకే చేసుకున్న తర్వాత అక్కడ చిన్న పాస్టర్ గారు ఉంటే వాళ్ళు చిన్న గుడికి కూడా కట్టనివ్వకుండా తరివేశారండి. ఆ ఇలిసా పాస్టర్ గారు అని పంపిస్తారు. ఇప్పుడు అలా జరుగుతుంది. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి నా మీద కక్షతో ఆయన తీసుకొచ్చి ఆ గుడికి వెళ్ళండి తప్ప ఈ గుడికి వెళ్ళటానికి వీలు లేదు, మనం మోసం చేసి తీసేశాడు కాబట్టి అసలు క్రైస్తవత్వం గ్రామంలో రాకూడదని ప్రోద్బలం చేసిన వాడు ఆయనే. ఇప్పుడు దేవుడిని నమ్ముకుని మళ్ళా దేవుడు చెప్పాడు అని దేవాలయం వాడు ఒక్కడో కట్టడం వాడే కనుక వాడు కట్టుకొని ఏం చేసుకోండి. మన గ్రామ ప్రజలు మాత్రం ఒక్కడు వెళ్ళటానికి వీల్లేదు. ఓకే, మీరు బయట నుంచి తీసుకొచ్చి వాడి దగ్గరికి వెళ్ళండి, మారండి. సరే ఓకే, స్టిల్ ఇప్పటి వరకు అదే పొజిషన్ అండి. సో మీ ఊర్లో ఇప్పటికి కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలే ఆ ఒక్క రీజన్ బట్టి. ఓకే, అంటే నడిపించిన వాడే ఇలాగా పెట్టి మళ్ళీ కుంపడి ఇక్కడ పెట్టి అతనే నాయకుడుగా ఉండి నాస్తికుడుగా ఏ దేవుడు లేడని మనందరినీ గుంపుగా తయారు చేసి లీడర్ గా ఉన్న వ్యక్తే మళ్ళా ఈ రోజు మనల్ని మోసం చేశాడు, మళ్ళీ ఇక్కడే పెట్టాడు. ఓకే, ఇక్కడ పెట్టి మనం రమ్మంటే మనం ఎలాగెళ్ళి అది ప్రతి కుటుంబం ఇప్పుడు మంచి ఇంకొకటి దగ్గరికి వెళ్తున్నారు. అందరూ మారిపోయారు. మగవాళ్ళు మాత్రం మారలేదండి, ఆడవాళ్ళు అప్పుడప్పుడు వెళ్తున్నారు. ఇట్లాగా జరుగుతున్న సమయంలో నాకు ఇలా జరుగుతుంది, పెళ్ళి అవుతుంది, ఇలా కుదురుకుంటే నేను అమ్మాయిని నువ్వు వెళ్తే వెళ్ళమ్మా, నేను మాత్రం రాను, నువ్వు వెళ్తానంటో నీ భక్తి నేను అడ్డం రాను, నువ్వు వెళ్ళంటే ఆమె అక్కడ వరకు డ్రాప్ చేయమనేది. సరే డ్రాప్ చేయమని అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసి నేను వచ్చేసేవాడిని. ఇంకా నా బ్యాంక్ కార్యక్రమంలోనూ అన్నీ జరుగుతుంది. ఈ సమయంలో బదిలీకి వచ్చింది రావులపాలెం దగ్గర వెదిరేశ్వరం గ్రామంలో. ఈ బదిలీకి వచ్చినప్పుడు నేను రూమ్ రెంట్ చూస్తుంటే రావులపాలెంలోనే రాజుల గృహము ఒకటి దొరికిందండి. ఆ గృహంలో ఉంటున్నాను. అయిపోయిన తర్వాత ఒక నాటిక వేస్తారండి, క్రీస్తు జన్మ నాటిక. నేను రోడ్డు మీద ఎక్కడ ఉన్నాను, వీళ్ళు ఇక్కడ జరుగుతుందో రోడ్డు మీద ఉన్నాను. వీళ్ళంతా వేస్తున్నటువంటి దేవదూతలు రావటము, యేసేపు మరియల్నికి గైడెన్స్ ఇవ్వటము, మళ్ళా వెళ్ళిపోవటం, మళ్ళా రావటము, ఇవి అద్భుతంగా వాళ్ళు అరేంజ్ చేస్తారండి. నాకు రోడ్డు మీద నుంచి కనబడుతున్నాయి ఈ సీన్ అంతా. క్రీస్తు పుట్టుక నాటిక. ఇది దేవదూతలు రావటం ఏంటి, అసలు దేవుడు లేడనుకుని ఉన్నాను, దేవుడు ఉన్నాడా అనే తలంపు అప్పుడు వచ్చిందండి. ఆ నాటకం చూస్తున్నప్పుడు సన్నివేశాలన్నీ చూసి దేవదూతలు రావటము వెళ్ళటము, అసలు దేవుడు ఉన్నాడని. సరే నా అయిపోయింది, అందరి ఇంటికి వెళ్ళిపోయాం. నేను పొద్దున్నే రాజులు పెద్దపురం బస్సు ఉంటే బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను రావులపాలెం. వెళ్ళిపోయి ఆ రోజు డ్యూటీ చేసుకుని గబగబా వచ్చి స్నానం చేసి భోజనం హోటల్లో భోజనం చేసి మా మిస్సెస్ మరి జనవరి 1st ఉండాలి కదండి, 25 క్రిస్మస్కి వెళ్ళి అప్పుడు నేను వచ్చేసాను. భోజనం హోటల్లో భోజనం చేసి పండుకునేటప్పటికి ఆలోచన వస్తుంది, ఇలాగే మంచం మీద ఇలా పడుకోను అంటే దేవుడు ఉన్నాడా. అప్పటికే నేను ఈ గృహం కింద గృహం కట్టి చాలా అప్పులు పాలైపోయానండి. నాకు ఎప్పుడు రావులపాలెం వెళ్ళిన తర్వాత బ్యాంక్ లోన్ శాంక్షన్ ఉందండి. ఈ కింద ఈ సైట్ కూడా మా మామయ్య గారు గిఫ్ట్ కింద ఇచ్చారు. సైట్ నీకు లోన్ వస్తుంది కదా 60,000, అప్పుడు 60 రూపాయలండి గజం, 300 గజాలు, 60,000 రిజిస్ట్రేషన్ తో నా పేరెంట్ రాసిచ్చారు. అది ఆ గిఫ్ట్ అన్నారు కానీ నేను గిఫ్ట్ కింద అప్పు కింద చూసుకున్నానండి. చూసుకుంటే మొత్తం మీద లోన్ 1,50,000 వచ్చిందండి. 1,50,000 మా పెదమామ గారు కూడా
మేస్త్రి అండి. మాలుడే కదా అనుకని వాళ్ళ వాళ్ళ తమ్ముని చూసుకుని ఆయన పెట్టుబడి పెడతాడని కానీ బలంగా కట్టేశాడు కింద బేస్మెంట్. 1,50,000 బేస్మెంట్ కి అయిపోయిందండి. మళ్ళా 2-3 లక్షలు రావులపాలెం రెడ్డిల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అట్లాగా చూసుకుంటే అప్పటికే 5 లక్షలు దాటేసిందండి. ఇవన్నీ అప్పులే. అప్పులు భారంతో సతమతం అవుతున్నానండి. ఒకవైపు జీతం మరి బ్యాంక్ కట్ అయిపోతుండే, అప్పులు తీసుకున్న చెక్కులు ఇచ్చేస్తే చెక్కులు కట్ అయిపోతుండే. ఇంకా సతమతం అవుతున్న ఈ టెన్షన్లోని మొత్తం మీద స్లాబ్ అయిపోయింది. మరి మామయ్య గారు కొంచెం హెల్ప్ చేస్తూ ఒక 70,000 వరకు, అంటే 50 ప్లస్ ఇంకో 75 వరకు 25,000 ఇచ్చాం. మొత్తం మీద ఆ డబ్బులు ఈ డబ్బులు కూడా ఓపెనింగ్ అయిపోయిందండి. ఓపెనింగ్ అయిపోయింది. అప్పుడు మొజైక్ ఫ్లోరింగ్ అని ఉండేదండి అప్పట్లో. అది ఏం సార్ 2 కింద పోర్షన్ పై లేదండి అప్పుడు లేదు. అయితే ఆ కటింగ్ చేయడం ఫస్ట్ కటింగ్, సెకండ్ కటింగ్, థర్డ్ కటింగ్, ఫోర్త్ కటింగ్, పాలిష్ కటింగ్ అండి. అయితే ఇది అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ కటింగ్ నాకు 10,000 ఇవ్వాలండి అడిగి. అది ఇస్తేనే కానీ నేను పాలిష్ పెట్టను అంటాడండి. అక్కడ ఆగిపోయిందండి. ఆగిపోతే మేము సతమతం అవుతూ ఇవన్నీ మేము అక్కడి నుంచి ఇక్కడికి రావటం చేయటం జరుగుతున్న సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఒక్కొక్కసారి చిన్న పిల్లలు, చిన్న పాప, మా చిన్నమ్మాయి, ఇప్పుడు పెద్ద అమ్మాయి చిన్నగా ఉండేది, స్కూల్ నుంచి వచ్చేసి డాడీ కొంచెం ఐస్ క్రీమ్ కొనిపెట్టాను అని ఆఫ్ చేసేసేది. ఈ అంటే బ్యాంక్ ఉద్యోగం అయినా కానీ పేషల్లో చేలో చిన్న పైసలు ఉండేది కాదు, ఇంట్లో ఏమీ ఉండేది కాదు. ఎందుకంటే వచ్చినట్టు అన్ని ఆ బ్యాంక్ కటింగ్లు అయిపోయి లోన్స్ ద్వారా నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంట్లోకి వెళ్ళి ఏం చేయాలి మా మిస్సెస్ నేను ఎక్కడ అన్ని తడుతుండే ఏమవుతుంది, ఈ పిల్ల ఆఫ్ చేసేది. ఏం పరిస్థితిలో తెలియని మొత్తం మీద వాడు ఇచ్చాడో లేదో తెలియదు కానీ మొత్తం మీద పాపని ఏడుస్తూ అలా ఉండిపోయింది. నాకు చాలా దుఃఖం అనిపించింది. ఈ లోపల ఏం చేస్తుంటే రాత్రి ప్రార్థన చేసుకున్నామండి. అది మొదటిసారి మీరు ప్రార్థన చేయటం. మా మిస్సెస్ ప్రార్థన చేస్తూ నేను ఉన్నప్పుడు సరే అని అన్నటప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఉదయానికి బియ్యం లేవు అవండి, తర్వాత డబ్బులు లేవు. అయితే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా రాత్రి 10 గంటలకి అన్ని చూస్తులోకి మా మిస్సెస్ తీసినటువంటి బియ్యంలో ఈ గుప్పులు ఉండే చూసారండి. మరి ఏ గుడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఒక మూటలో పెట్టి ఆ డబ్బులు దాంట్లో పెట్టి పాస్టర్ గారు లావుగున్నాని చూడన్నాడు కదండి, ఆయనకి ఇచ్చేదండి అలవాటు ప్రకారం పాస్టర్ గారికి ఇచ్చేది. 10:30కి నేను ఏం చేయాలి రేపొద్దుట ఈ అప్పుల గురించి. ప్రతి కిరాణాలో 3 కిరాణా షాపులు బ్యాంకులకి తెలుస్తుంది కదండి, ఒక దాంట్లో 5,000, ఒక దాంట్లో 5,000, ఇంకో దాంట్లో 4,000, 3,000 ఇలాగ ఉన్నాయండి అప్పులు. దీంట్లోకి వెళ్తే బియ్యం గురించి వెళ్తే ముందు పాత బాకి కట్టమంటాడే అడుగుతారు కదా. నేను ఇంకా వెళ్ళలేదండి. సరే ఏమవుతుందని మా మిస్సెస్ అలాంటి సన్నిధి కదా డేరా కట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఈ సన్నిధి అంటే దేవదాసాయి గారు వాళ్ళు అమ్మగారికి సన్నిధి పరురా వాళ్ళ అమ్మగారు. ఇలా చూస్తున్న టైంలో ఆమె చేసుకుంటానన్నది నీ ప్రార్థన నీది, అదేం కాదు అని నేను కూడా అంటే మనసులో లేకపోయినా ఈ శ్రమను బట్టి మనసులో అయితే లేదు కానీ శ్రమలను బట్టి ఆవిడ చేసుకుంటుంటే మీరు ఇలాగా ఈ జరుగుతున్న టైంలో వీళ్ళు క్రిస్మస్ కి పిలిచారు కదండి. క్రిస్మస్ కి వెళ్ళి నేను వాళ్ళు అక్కడ వదిలేసి నేను ఒక్కనే వచ్చి ఆ రాత్రి కాలంలో పండుకునే సమయంలో ఈ దేవుడు ఆలోచన వచ్చిందండి. పడుకునే సమయంలో దేవుని ఆలోచన వచ్చింది. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే మనం ఇలా ఎందుకు నడుపుతాడు, ఆమె ప్రార్థన చేసుకుంటాం, అప్పులేంటి ఇవన్నీ ఏమిటి, సరే చూద్దామని ఎదుర్కొండగా ఒక మా మిస్సెస్ పట్టుకెళ్ళి అలమారలో బైబిల్ బుక్స్ అన్నీ ఉన్నాయి.
ఉంటే తీసుకులో అన్ని తీసుకొచ్చి ఇలా పడుకున్నప్పుడు ఇక్కడ కొన్ని వేసుకుని ఒక్కొక్కటి చదువుతున్నానండి. బైబిల్ చదువుతుంటే ఆది యందు భూమి ఆకాశము సృజించును అని చదువుతుంటే నేను డిగ్రీ చదివాను కానీ నాకు చదవలేకపోతున్నాను. సరే పక్కన పెట్టి ఇంకొక పుస్తకం తీశానండి. అదేమిటంటే ఫాదర్ ఎం దేవదాసాయి గారు రాసిన దైవ సాన్నిధ్యము ఎలా ప్రార్థన చేయాలి అనేది పుస్తకం ఉందండి. అది ఒకరు ఎలా చేయాలి, ఇద్దరు ఎలా చేయాలి, ముగ్గురు ఎలా చేయాలి, అలాగే 7 ప్రార్థనా పనులు ఎలా చేయాలి అనేది ఇదేదో ఇంట్రెస్ట్ గా ఉందండి చదివే కొలిదే. సరే ఇది మళ్ళా చదువుదామని పుస్తకం అక్కడ పెట్టి మళ్ళీ బైబిల్ తీసారండి ఎందుకు చదవాలని. మధ్యలో రెడ్ థ్రెడ్ ఉంటా చూసారండి, అది ఇలా పట్టుకుని ఇలా చదిలోకి యోహాను సువార్త వచ్చిందండి. ఇలా తీసారు. యోహాను సువార్త ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని యొద్దను, వాక్యము దేవుడై ఉండనని చదవాలనిపించింది. ఆయన లేకుండా ఏది జరగదు. ఇలా చదువుతూ ఉండగా ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా నివసించును. అయితే అండి దేవుని వాక్యం చదివితే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడం అంటే శరీరధారిగా అంటే మనం ఈ వాక్యము ధ్యానిస్తే ఆయన వస్తాడా అనేది తలంపు నా మైండ్లో పడిపోయిందండి. ఆ వాక్యము నా మైండ్లో హృదయానికి తట్టిస్తుందండి. తట్టేటప్పటికి సరే ఈ 2-3 సార్లు చదివాను. అది పక్కన దైవ సాన్నిధ్యం ఎలా ప్రార్థన చేయటానికి ఆ పుస్తకం చదివిన తర్వాత మా అత్తయ్య గారి బైబిల్ ఉందండి, ఆమె మా మిస్సెస్ తెచ్చుకున్నట్టుకుంది. దాని మీద అట్ట మీద సూక్ష్మ ప్రార్థన అని ఉంది స్టిక్కర్ ఉంటే, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడమనే సూక్ష్మ ప్రార్థన స్టిక్కర్ అండి. ఇదేదో బాగుంది. సూక్ష్మ ప్రార్థన అంటే ప్రార్థనని అప్పుడు ఏం చేస్తానంటే అండి ఆ సమయం అన్ని పుస్తకాలు చదివి 11 ఉందండి. అప్పుడు మోకరించిన ఇలాగే నేను మోకరించిన మోకాళ్ళు ఇలా ఇవన్నీ నలబడిపోయాను. అప్పుడు మోకాలు ఇప్పుడు కూడా మోకాలు వేస్తాను, ఇప్పుడు కూడా. అయితే మోకరించాను, నిలువు మోకాలు ఉండి ఒకటే ప్రార్థన, దేవా నాకు కనపడము, నాతో మాట్లాడు. సో మొదటిసారి దేవుని దగ్గర మోకాళ్ళు వేసాను. ఫస్ట్ సారి అండి ఆ గదిలోనే మా మిస్సెస్ పెట్టుకున్న ఆ కుర్చీ ఎదురుగుండగానే మోకాళ్ళు వేసుకుని, దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము, నిజమైన దేవుడు అయితే నాకు కనపడు, నిజమైన దేవుడితే నువ్వు కనబడాలి. నువ్వు కనబడితే అప్పుడు నేను సమర్పించుకుంటాను. అది ఎలా సమర్పించుకుంటానో అది నీకే తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వు కనబడాలి, మాట్లాడాలి, ఏ రూపంలో ఉన్నావో నాకు కనబడాలి అని ఎంతసేపు మోకాలు ఉన్నలో నాకు నొప్పులు వచ్చేసినా కానీ బలవంతంగా, దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము, లేగట్లేదండి. అయితే 3:45 తెల్లవారుజామున మంచం మీద పడి ఉన్నాడు. నాకు తెలియదు, ఆ పక్కనేనండి మంచం, ఆ పక్కనే ఉంది. ఇలా మోకరించాను అంటే అయితే ఈ లోపల విజన్ దర్శనం ఎలాగొస్తుందంటే, ఈ డాబా ఉంది కానీ డాబా కనబడలేదు, దాంట్లోంచి ఒక ఫోకస్ వచ్చింది. తెల్లని బ్యాటరీ లైట్ వేస్తే ఎలాగొస్తుందో ఆ ఫోకస్ వచ్చింది అనమాట. ఆ ఫోకస్ లో నుంచి ప్రభువు బంగారపు సాయిల వంపులుగా ఉన్నటువంటి కురులతో ఆ వెలుగులోంచి ఆ దృశ్యం చూస్తున్నానండి. నేను చూస్తున్నాను. వస్తూ ఆయన నేను పండుకున్న అక్కడ ప్రత్యక్షమయ్యాడండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నాలో ఉన్నటువంటి ఆత్మ నేనే పండుకున్నాను, నేనే చూస్తున్నానండి, నేనే వెళ్తున్నట్టునంట. నాలో ఉన్నటువంటి నేనే వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను, పాదాలకు నమస్కారం చేస్తూ ఆయన 2 చేతులు పట్టుకునండి ఎత్తి నన్ను చేత పెట్టి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. నేను నీకు తోడే ఉన్నాను, భయపడకమనే ఉరుము వంటి శబ్దం అండి, పెద్ద శబ్దం. వెంటనే మెలకువస్తుంది. చూస్తే 3:45 తెల్లవారుజామున అసలు ఊహించాలా మీరు? ఇది నేను ఊహించలేదు. ఆ రూమ్ లైట్ వెలుగుతుంది, నేను కట్టలేదు, లైట్ వెలుగుతుంది అంటే పొగ, ఆవిరి పొగ, ఆ పొగతో నిండబడినటువంటి గదిలాగా ఉందండి. పొగావృతమైనటువంటి గదిలాగా ఉంది. ఈ మంచు మీద సూర్యకిరణాలు పడితే పొగ చూస్తారండి, ఆ దృశ్యం కనపడుతుందండి. అదంతా నాకు భయం వేసిందండి.
మళ్ళా నేను వెంటనే బ్యాంక్ ఫోన్ చేసి, అయ్యా ఒక్కరోజు సెలవు ఇవ్వండి, మళ్ళీ వెంటనే వచ్చేస్తానని. మా అత్తయ్య గారు మరి అనుభవం కదండి, బైబిల్ మిషన్ లో అనుభవం కలిగినటువంటి ఆమె. వెళ్ళిపోయాను. అత్తయ్య గారు ఇలాగ వచ్చింది బాబు, ఇర్మియాలో మరి దేవుడు మాట్లాడినట్టు ఇలా ఉంది, దేవుని దర్శనం ఇచ్చాడు, గొప్ప ధన్యత బాబు అని చెప్పి ధైర్యపరిచి 2-3 రిఫరెన్స్ చూసింది. చూపించిన తర్వాత నేను భయపడి చదివిన తర్వాత ఇలా కాదని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ వాక్యం, నేను నీకు తోడే ఉన్నాను భయపడకము అనే వాక్యం ఎక్కడెక్కడ ఉంటుందో మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆ వాక్యాలు ధ్యానం చేసుకుంటూ రిఫరెన్స్ చేసుకుంటూ సంవత్సరం పట్టింది సార్. బైబిల్ అంతా చదవటం మొత్తం చదివారు. మొత్తం అసలు ఆ రోజు వరకు బైబిల్ చదవటం తెలియదు, అసలు తెలియదండి. ఆ పదం ఎక్కడుందో ఎతకటం కోసం చదివారు. గురించి రైతున్నా ఎక్కడ దొరికే కొద్దిగా ఇంకా 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 చదవాలని ఈ ధ్యానంతో ఈ మధ్యలో అనేకమైన వచనాలు ఉంటాయి కదండి, నోట్ చేసుకుంటూ డైరీలు నోట్ చేసుకుంటూ పలన భయపడకము అనేది కొంతమంది ఇలా ప్రతి అధ్యాయంలో పేపర్ ఎంత బుక్ తీసుకుని అయ్యే నా ప్రసంగాలండి, అయ్యే రిఫరెన్స్లతో రాసుకుంటూ. సో నాస్తికులుగా ఉన్నటువంటి మీకు అదే దేవుని దర్శనం కలిగిన మొదటి స్థితిలో నుంచి దేవుని తెలుసుకున్నాను. దేవుని వాక్యం ద్వారా నన్ను బలపరచండి. ఇంకా అప్పుడు తీర్మానం చేసుకున్నాను, ఇక నేను తాగటం గాని గ్రౌడిజం గాని కొట్లాటలు గాని అవి ఏమి దేని జోలికి వెళ్ళకూడదని అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను. అప్పుడు బైబిల్ చదివితే అప్పుడు ఈ దర్శనం ప్రింట్ చేయించి మొత్తం అన్ని సంఘాల్లోకి, అప్పుడు బైబిల్ మిషన్ సంఘాల్లోకి పంచిపెడితే అందరూ ఈ విధంగా నన్ను పిలిచి సాక్ష్యం చెప్పండి అని అట్లాగా కొంతకాలం వరకు అంటే మీ దర్శనాన్ని పేపర్ ప్రింట్ చేయించారు, పత్రికలు వేయించారు, అందరికి పంచిపెట్టారు. ఈ చూసిన వాళ్ళు మా సంఘానికి వచ్చి ఇదే సాక్ష్యం చెప్పండి, ఇదే సాక్ష్యం, దేవుడు కనబడ్డాడు మాట్లాడాడు సాక్ష్యం చెప్పండి అని అనేక సంఘాలు అక్కడ బైబిల్ మిషన్ సంఘాలకు ఇలాగా పరిచయం అయ్యిందండి. ఈ లోపల మరి ఒక ముసలాయన, నేను ఏ సంఘానికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ముసలాయన వచ్చాడండి. ముసలాయన వచ్చి మరి ఎప్పుడు అవ్వచ్చు, ఎవరు భక్తులు అవ్వచ్చు, ఎవరొకరు చెయ్యి పట్టుకుని బరబర దర్శనంలో సొమ్మండి, దర్శనంలో బరబర రాకుండా ఒక చిన్న గుడిసెలో ఉన్న సంఘం దగ్గరికి తీసుకెళ్ళాడండి. అబ్బాయి నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఇక్కడ ఈ గుడికి రా, నువ్వు వస్తే నేను ఉంటాను, నువ్వు వస్తానని నా మాట ఇవ్వు. అదేంటండి అయ్యా మీరు ఉంటానంటే నేను ఉంటాను అని మాట ఇచ్చేసాను. మరి అది ఎక్కడో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు అర్థం కాదండి. అదే ఊరిలో పెద్దాపురంలో ఉంటున్నటువంటి బైబిల్ మిషన్ సంఘ బిడ్డకు మా మావయ్య గారు కుమారుడు అంటే మా మిస్సెస్ తమ్ముడిని సంబంధం ఎందుకున్నారు. వాళ్ళు గుమ్మడి వాళ్ళు. ఇప్పుడు విదేశంలో కూడా గుమ్మడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సంబంధం ఒకటే. ఆ విధంగా వారు మ్యారేజ్ కి రావటం వల్ల ఈయన పాస్టర్ గారు అండి విదేశంలో పనిచేస్తున్నారు, ఈయన బ్యాంకులో పనిచేస్తున్నారు అని పరిచయం చేస్తారు. అప్పుడు ఆయన అయ్యా విదేశంలో ఉండి మేము చూస్తున్నాం కానీ మేము రాలే, ఎక్కడ ఉంటున్నారు అని అడిగి వస్తామని ఒకసారి వచ్చి నన్ను బండి మీద తీసుకుని వెళ్తే ఆ ముసలాయన తీసుకెళ్ళినటువంటి ఆ గుడిసె, దర్శనంలో మీకు కనపడిన గుడిసె, అదే రెండు ఒకటే. ప్రభు నాకు చూపించారు, ఇది నేను వస్తానయ్యా, మీరు రమ్మనక్కర్లేదు నేనే వస్తానని కొంతకాలం అక్కడికి వెళ్ళటం జరిగిందండి. అయ్యా అట్లాగే పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉంది. అంటే బ్యాంకు ఉద్యోగం చేసుకుంటూనే పరిచర్య చేస్తున్నారు అప్పటికి ఇంకన్నీ మానేశారండి. ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది కదండి, లేములో పైసా కూడా కొనిపెట్టలేని పరిస్థితిలో ఆ రాత్రి కాలంలో ప్రార్థన చేసుకుంటే ప్రభువు మా నాన్నగారికి కనబడి మా కుటుంబం చూపిస్తున్నారటండి. చాలా ఇబ్బందులు పడుతున్నాడు కుమారుడిని. ఆయన అప్పుడు సన్నటి బియ్యం ఒక కోయంబత్తూరుతో చేసి పెద్దోడు తీసుకెళ్లాలి అని ఎప్పుడు అనుకుంటున్నాడు అంటండి, కానీ రాలేకపోతున్నాడు. ప్రభు ఎప్పుడైతే దర్శనం చూపించడం మురమల్ల బస్సు 5 గంటలకు ఉందండి అక్కడ మురమల్లో. అది ఎట్టుకని రావులపాలెం వదిలికి 5 అంటే 6:30 సమయానికి ఉంది. అయితే మా మిస్సెస్
మరి క్యారేజ్ పెట్టాలి, బియ్యం లేవు, వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళండి, అన్ని కిరాణా షాపుల్లోనూ అవును కదా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాయండి. ఎక్కడికి వెళ్ళి అడుగుతారేమో అని నేను వెళ్ళట్లేదు. సరే బట్టలు వేసుకుంటున్నాను. అప్పటికే మనం దేవుడు చూపించాడు కాబట్టి, దర్శనం వచ్చింది కాబట్టి, ప్రభా ఏంటి నీ చిత్తం అని ప్రార్థన చేసుకోవడం. ప్రార్థన ఇదే ప్రార్థన అండి, అంతే. చేసుకోవడం అంటే మీకు అంత ప్రార్థన అనుభవం కూడా లేదు కదా. లేదు అసలు. ఈ దేవన కనపడం అదే సూక్ష్మ ప్రార్థన అనుకుంటున్నాను, అదే చేసుకుంటున్నాను. ఈ లోపల ప్యాంట్ వేసుకుంటున్నాను, బ్రష్ చేస్తున్నాను, మళ్ళీ సొక్క వేసుకుంటున్నాను, మొహం కొడుకున్నాను, పౌడర్ రాసుకుంటున్నాను. ఇలా తొంజాటంలో ఈ రిక్షా వచ్చి ఆగిందండి. ఆ రిక్షా కూడా తీసుకొచ్చి బియ్యం మూట హాల్లో వేసాడండి. అక్కడ హాల్లో వేసాడు, కలుపు తీస్తుంటే. ఇంట్లో బియ్యం లేవు, అసలు లేవండి. మీరు చేసే ప్రార్థనకి దేవుడు మా నాన్నగారి రూపంలో అక్కడ నుంచి మా నాన్నగారు మా కుటుంబం చూపించటం వల్ల అదే ఆయన ప్రేరేపణతో వచ్చాడండి. ఈ లోపల నేను బయటికి వెళ్ళి మూట ఏదో పట్టుకొచ్చాను, గబగబా మూట ఒకటి చేసి గబగబా తీసుకుని వెళ్ళి పొంగబెట్టేస్తుంది పిల్లకి. 8:30 9 గంటలకు స్కూల్. గబగబా చేసుకుని ఉంటే ఇవన్నీ నేను చూస్తున్నాను, కానీ నేను ఇంకా వెళ్ళేందుకు మా నాన్నగారు కాలు కడుక్కుంటున్నాడు ట్యాప్ దగ్గర. ఇలా జరుగుతున్న సీన్లో నాన్న ఎప్పుడు వచ్చావంటే ఇలాగ వచ్చాను. ఆ ట్యాప్ దగ్గర నుంచి చూస్తున్నాడంట మా నాన్నగారు. ఏంటి బియ్యం లేకుండా నేను తీసుకొచ్చిన సన్నటి బియ్యం వీళ్ళకి ఎప్పుడు చెప్పాడు మనోడు, ఎలా తెలిసి వీళ్ళకి గబగబ ఇంట్లో బియ్యం ఉన్నాయి లేదా అని నిర్ధారణ పోయాడంట. నాన్న ఇది పరిస్థితి, అసలు బియ్యము లేవు, డబ్బులు లేవు అంటే ఆ రోజు మొదలుకునండి మేము పుంజుకున్నంత వరకు, అంటే ఏలియా రొట్టె పెట్టినప్పుడు 3 సంవత్సరాల 6 నెలల పాటు వర్షం కురిసేంత వరకు సమృద్ధిగా దేవుడు ఇచ్చినట్లు రొట్టెలో పిండి గాని, బుడ్డులో నూనె గాని తరగదు అన్న వాగ్దానాన్ని మీరు పుంజుకున్నంత వరకు ప్రతి నెల ఆ బియ్యం పట్టుకొస్తూనే ఉన్నాడండి. రావులపురం ఉన్నంత వరకు, పుంజుకున్నంత వరకు. అట్లాగే ఒక రోజుని కిరణాలు ఆయిల్ ఏమీ లేవు. మీ పెద్దాపురం ఏలూరు రిజర్వాయర్లకున్న డిప్యూటీ తహసీల్దార్ గారు ఒకసారి విజిట్ చేయటకు వచ్చాడండి. ఎక్కడ రాజుల పిరక అంతా వచ్చి చూశాడు. కాఫీ పెట్టడానికి కాఫీ పొడి లేదు, బెల్లం లేదు, షుగర్ లేదు. చూశాడు, ఆయిల్ ప్యాకెట్లు ఏమీ లేవు. ఏంటమ్మా అంటే చెప్పలేకపోయిందంట. అప్పటికప్పుడు మొత్తం 2-3 ఆయిల్ ప్యాకెట్లు, కిరాణాలు మొత్తం 10,000 రూపాయలతో మొత్తం అంతా కిరాణా తీసుకొచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకోటి ఏంటంటే ఆయన పెట్రోల్ కారు ఒక 5 లీటర్లు 10 లీటర్లు ఉన్న టిన్ను అప్పుడు బజాజ్ శాతక్ అండి. అప్పుడు అది దాంట్లోకి వచ్చినప్పుడు 3 నెలలకు 4 నెలలకు వచ్చేవాడు. అప్పుడు పెట్రోల్తో సహా ఆయనేమో పెట్రోల్తో సహా ఇంట్లో అన్ని ఆయన సాయం చేసేవాడండి. మా నాన్నగారేమో రైస్. అంటే దేవుడు చేసినటువంటి గొప్ప మేలు దేవుళ్ళు కనబడి మాట్లాడడంతో దేవుడు అందించే సహాయము ఇదండి. మీరు పుంజుకునేంత వరకు రెండు వైపుల నుంచి దేవుడు సహాయం చేసి నిలబెట్టాడండి. ఏమండి అక్కడి నుంచి సేవా భారం అక్కడి నుంచేనండి. రావులపాలెం నుంచే మలకపల్లి అని ఒక స్వరం వినిపించింది. మలకపల్లి వెళ్ళు, నా బిడ్డలు ఉన్నారు, అక్కడికి వెళ్ళు అని స్వరం వినిపించిందండి. అలాగే ఈ ముసలాయన అనే ఆయన ఎలాగైతే తీసుకెళ్లాడో ఆయన దర్శనంలో నాతో వచ్చినట్టు, మలకపల్లి ప్రాంతం వెళ్ళినట్టు, అక్కడికి మలకపల్లిలో మా మామయ్య గారి బంధువులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళని వరండాల్లో ప్రార్థనకి ఎలాగ వచ్చాం, ప్రభు చూపించారంటే వారు వరండా ఇవ్వటం, అలా జరిగించటం. తర్వాత మా మామయ్య గారు అందరూ లోదరన్ మిషన్లో సంఘ పెద్దల బలమైనటువంటి నాయకులండి. అయితే అయ్యో మా తమ్ముడు అల్లుడైనా మాలుడైనా ఒకటే కదా అని వారు సహకరిస్తే జరుగుతుంటే అక్కడ వాక్యానికి బైబుల్ ఇక్కడ రెఫరెన్స్లు చూసుకుని దేవుడు సాక్ష్యం చెప్తుంటే వాళ్ళందరూ అట్రాక్ట్ అవి వచ్చేసేవారండి. వరండా సరిపోలేదు. లోదరన్ పాస్టర్ గారు రాలేదు కానండి, సంఘ పెద్దలందరూ వచ్చి నిలదీశారు.
ఓకే. అబ్బాయి నువ్వు ఇక్కడికి వచ్చి బైబిల్ మిషన్ ఏదో పెట్టవంట, వాళ్ళందరూ వచ్చేస్తారు మా వాళ్ళందరూ, ఇదంతా లోదరన్ సంఘం. లోదరన్ సంఘం. అందులో మీ మావయ్య గారు కూడా మా వాళ్ళు సంఘ పెద్దలు, బలమైనటువంటి పిల్లర్స్. నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలండి. ఇదేంటండి, ఇది బంధువులండి, నేను ఖాళీ చేసి వెళ్ళి ప్రభు చెప్పారండి ఇక్కడికి రమ్మని అంటే నిన్ను ఉంచనివ్వం, మా సంగతి తెలియదు అన్నారు వాళ్ళు. సరే నేను దేవుని పరంగా వచ్చానండి. నాకు వీళ్ళకంటే బలమైనటువంటి ఎథిస్ట్లుగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు అందరూ చూశాను కదా. ఎందుకంటే కొట్లాట్లు రాజకీయాలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ప్రభు చెప్పని వచ్చాను, ఇంక మీరు నేను ఇంక అంతకంటే ఏం చెప్పలేనండి అన్నాను. వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో ప్రతి కుటుంబానికి వెళ్ళి వెలివేశారు. ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళందరూ వెలివేశారు. వాళ్ళు వెళితే మిమ్మల్ని వెలివేస్తామంటే మళ్ళా అది ఒక్కడ రాలేదండి. వెళ్ళి మేము ఇద్దరు వెళ్ళాం రావులపల్లి నుంచి. ఆయన కూర్చోవటం, నేను చెప్పడం. అలాగే 2-3 వారాలు జరిగిన తర్వాత వాళ్ళందరూ ఆపేశారు, మీరిద్దరే మిగిలారు. అయితే మా మావయ్య గారు అన్నారు దానికి రిజైన్ చేసి మా మావయ్య గారు నిలబడ్డారు. వాళ్ళ కుటుంబం సంఘం పెద్దనక నేను రాను, అల్లుడు పెడతా, మా సంఘం పెట్టినప్పుడు నేను ఎందుకు రావాలని అని అన్నది. ఆ తమ్ముడు మరి అల్లుడు అంటే నేను అల్లుడు అన్నట్టు కదా, కూతురు అంటే వాళ్ళ కూతురే కదండి. అవును కదండి. వాళ్ళ మావయ్య గారు మా మిస్సెస్ తమ్ముడు లోదరన్ చర్చికి రాజీనామా చేసేసి పిల్లర్గా నిలబడ్డాడు. ఓకే. తర్వాత వీళ్ళు మావయ్య గారు అండి వాళ్ళమ్మ తమ్ముడు నాకు చిన్న అవుతాడు. మా మేనగాళ్ళు వస్తే నేను మళ్ళీ ఇంకో సంఘానికి వెళ్ళటం అంటే ఇక్కడికి వస్తాను కర్ర వేసుకుని ఆయన మరొక ఆయన నిలబడ్డాడు. అంటే 2 కుటుంబాలు దేవుడు ఏర్పాటు చేశాడు. అట్లాగా మా అత్తయ్య గారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడండి. చెరువు గట్టు పక్కనే స్థలం శుద్ధపరిచాను, అది కొనమని. ఆమె స్థలం గల ఆమెడికి సిలువలో రక్తం కారుస్తూ అమ్మా ఇది నా స్థలము, నా దేవాలయానికి ఇవ్వమంటే తీర్మానించుకుందంట. ఇది దేవాలయానికి ఇస్తానని తీర్మానించుకుంది. అక్కడ 6 చెరువులు ఉన్నాయండి మలకపల్లి గ్రామంలో. ఏ చెరువుని ఎతకమండి? అవును కదా, మరి అన్ని ఎదుగుతున్నాం. అందరూ ఆదివారం వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ వేసుకుని ఒక్కొక్క చెరువుని ఎదుగుతుంటే ఈ చెరువు దగ్గర ఎదుగుతుంటే వాళ్ళు ఎవరో చెప్పారంట, దేవుని ఆలయానికి నెతుకుతున్నారు వీళ్ళు అని. అయితే రమ్మనంటే వాళ్ళు 7 సెంట్లు 28,000 చెప్పారు. ఖాయం చేస్తాం, అంత కొనేసి రిజిస్టర్ చేస్తాం. తర్వాత ఇంకో పక్క స్థలం అదొక 5 సెంట్లు, అదే రేటుకి ఇమ్మన్నారు. అదే వాళ్లే అది కొనేసామండి. మొత్తం అక్కడ 7, 14 ఇంకో సెంటు కొన్న 15 సెంట్లలో కాంపౌండ్ వాల్ కట్టేసి మొత్తం అక్కడ ఏర్పాటు చేసామండి. అయ్యా దేవుడు అలా నడిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ చెరువు దగ్గర 15 సెంట్లు స్థలం కొనేసామండి. అక్కడ సేవ జరుగుతుంది. ఇంకా అది కంటిన్యూషన్ అవుతుంది. ఈ లోపల బ్యాంక్ జాబ్ చేస్తున్నాను, 2 అమ్మాయిలు జరుగుతూ ఉన్న సమయంలో మా ఊరు వెళ్ళానండి. మా తల్లిదండ్రులు ఉన్నారు, మా ఫాదర్ కూడా ఇక్కడే నేను తీసుకొచ్చి ఏవి సుబ్బారావు హాస్పిటల్లో జరిగించాం. ఆయన కొంచెం హార్ట్ గుండెల్లో ట్రాక్ లో వాల్వ్స్ లో ప్రాబ్లం ఉంటే 3 లక్షలు అవుతుందంటే ఇంత చేయించలేమంటే మళ్ళా తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి మా తమ్ముడు చూశాడు, నేను చూసాం. చివరి సమయంలో చనిపోతూ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి మా బాబు ద్వారా నేను రక్షణలోకి వెళ్ళాను కాబట్టి నన్ను కూడా మా బాబు ఎలాగైతే నేను చనిపోతానో అది క్రైస్తవ ప్రకారంగా జరిగించమని ప్రాముఖ్యం చేసుకున్నాడంట. ముందుగానే చనిపోయే ముందు క్రైస్తవ సాంప్రదాయ పరంగా చేయమని చేయమంటే నాకు బ్యాంకులో ఉండగా కబురు వచ్చిందండి. చనిపోయిన తర్వాత కబురు వస్తే వెళితే అప్పుడు గ్రామం అంతా కలిసి ఉంది కదండి. మేమంటే మంచి పేరండి ఆ గ్రామంలో. అయితే అప్పటి వరకు ఏదో చిన్నగా ఇలా పెద్ద తెలిసినా తెలియకపోయినా కానీ బయట పడలేదండి మేము. అయితే ఊరంతా వచ్చేసారండి. నేను సుమారు 8 రాత్రి ఆ టైంలో వెళ్ళాను. వెళ్తా వాళ్ళ పాస్టర్ గారు ఎవరో మొత్తం మంది బాక్స్ పురమాయించేస్తారటండి. నన్ను అడగటానికి ఉంచారు. అక్కడ 1-2 ఉంటారు కదండి. నా దగ్గరకు వస్తే సరే పురమాయించేస్తే ఇచ్చేసామని అన్నాను. వాళ్ళందరూ వెళ్తే ఊరంతా వచ్చేసారండి. మరి బ్యాంక్ లో ఉన్నాను కాబట్టి కావాల్సిన ధర మీరు తీసుకోండి అని చెప్పేసాం అని సరిపెట్టేసామండి. అయితే 1 గంటన్నరకు 2 గంటలకు బాక్స్ వచ్చిందండి. ఒక్కలేడండి.
ఉమ్, అందరూ వెళ్ళిపోయారు. ఉమ్. ఆ పెట్టి రావటంతోనే ఇక్కడ ఎవరు లేరు. లేరు. ఉమ్, అందరూ వెళ్ళిపోయారు. ఉమ్. మా మేనమామ కొడుకులు తప్ప ఇంకెవరు లేరు. సమాధి పెట్టి తీసుకెళ్ళటానికి ఎవరు కనిపించట్లా. ఎవరు కనిపించట్లేదు. ఉమ్, 6 అయిపోయింది, 7 అయిపోయింది. అందరూ ఎవరు రావట్లేదు. ఉమ్, ఎవరో ఒక అతను వచ్చి, ఈ క్రైస్తవ ప్రకారంగా జరిగితే ఉమ్, గ్రామం అంతా బహిష్కరిస్తామంటున్నారు అని. ఉహు, మీ తమ్ముడిని మా తమ్ముడిని అడుగుతున్నావు, రే నేనైతే వాళ్ళు వచ్చినా రాకుండా నేను చేసుకుని వెళ్ళిపోతాను, ఉమ్, నువ్వు ఆలోచించుకో, ఉమ్, గ్రామంతో ఉండవలసిన నువ్వు, ఉమ్, నేనైతే ఎలాగో తండ్రి మాట ఇచ్చారు అన్నాడు కదా, ఉమ్, లేకుంటే వాళ్ళకి అప్పచెప్పేదు, ఉమ్, వాళ్ళు ఎలా చేసుకుంటారో నేను వెళ్ళిపోదును. ఉమ్, మరి నాన్నగారు ఆత్మశాంతి కొరకు ఉమ్, చెయ్యాలంటే క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా చేయాలి. చెయ్యాలి ఆయన కోరుకున్నాడు కాబట్టి. కోరుకున్నాడు కాబట్టి. ఉమ్, లేదంటే అది నీ ఇష్టం, ఉమ్, నువ్వు నా దగ్గర ఉంటావా, ఉమ్, వాళ్ళతో ఉంటావా, ఉమ్, ఆలోచించుకో. మేనమామ బిడ్డలు బావగారులు అవుతారండి. ఉమ్, వారు ఏమంటారంటే, మా అమ్మ అన్న బిడ్డలు 7 ఉన్నారండి ఉమ్, జబర్దస్తిగా. ఉమ్, బావగారు మీరు ఎలాగంటే అలాగా ఉమ్, మేము నిలబడతాం, ఉమ్, మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి అన్నారు. ఉమ్. మా తమ్ముడు మరి ఎట్లాగా నువ్వు గ్రామంలో ఉన్నాడు అవును కదా, కదా. మరి మాట తీసేలాగా ఉంటానన్నాడు. ఉమ్, ఉంటానని శ్రమలేడికి. ఉమ్, అయితే సరే అని ఇంకా చేయించేస్తాం. మా ఊళ్ళే మా సొంత స్థలంలోనే మోసుకుని వెళ్ళి సమాధి చేయించేస్తాం. కేవలం క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా సమాధి చేస్తున్నందుకు ఊరంతా బహిష్కరించారు. బహిష్కరించారు. ఎవరు రాలేదు ఎవరు రాలేదు సమాధి దగ్గరికి. సమాధి దగ్గర రావలేదు. ఉమ్, బహిష్కరించారు ఈ విషయం గురించి. ఉమ్, అయితే ఇంకా మేము డిసైడ్ చేసుకున్నాం, మాతో పాటు ఎవరు లేరు. మా తమ్ముడు ఉన్నాడు, ఆడివరే నువ్వు మాతో వద్దు, గ్రామంతో ఉండు ఉమ్, అని సెలవిచ్చేసాం. ఉహు, మమ్మల్ని అట్లాగా 7 సంవత్సరాలు ఉమ్, బయట పెట్టారు. ఉమ్. ఇప్పుడు కూడా అలాగే ఉందండి. 7 సంవత్సరాలు అసలు కలవడం లేదు. ఇప్పుడు కూడా కలవనివ్వట్లేదు. కలవనివ్వట్లేదు. అయితే ఈ కార్యక్రమం ఉంటుంది కదా, భోజనాలకి పెద్ద దాడి చేశారు. అయినా కానీ వాళ్ళతో ఎదుర్కొన్నాం. మొత్తం మీద కార్యక్రమం జరిగిపోయింది. వాళ్ళు ఏమి చేయలేకపోయారు, తాగేసి తందనాలు అడిగి చాలా రభస చేశారు. ఓకే. అయినా కానీ మేము మాట్లాడుకుని మా తన మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి మా తమ్ముడి మీద ఒత్తిడి చేశారు. అయితే నువ్వు ఒక సంఘంలో వాళ్ళు కలిసిపోరా అని వాళ్ళకు వదిలేసాం. ఓకే. మా తమ్ముడు వదిలేసాం. సరే వాడికి ఏమి ఎక్కించారంటే, మీ అన్నయ్య ఇక్కడ రాకుండా ఈ ఆస్తి అంతా నీకు ఇచ్చేసేలాగా బార్గింగ్ చేయించారు. ఓకే. సరే నీ ఇష్టమే, ఆ చేతిలోనే ఉందండి. అయితే మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు చేత ఏం చేశారంటే, మా పెద్దలు ఉన్నారు కదా, మేము మేనమామ పిల్లలే కదండి, అమ్మా నువ్వు మీద వస్తుంది కదా, వాళ్ళు అలాగంటారు, వీలునామా రాయించేసే, వీలునామా విత్ రిజిస్టర్ చేయించేసే, 20 పేర్లు రాయించేసే మా దగ్గర పెట్టు, పెద్దోడు ఎప్పుడు వస్తుందో మేము పెడతా ఉంటే మొత్తం మీద రాయించేస్తారు. వీళ్ళు రిజిస్టర్ చేయించేస్తారు. నాకు ఈ విషయం తెలియదండి. నేను పోయాను, చేశాను. తర్వాత దేవుడు 2010లో దేవుడు ఒక పిలిపిచ్చాడండి. పిలుపు అంటే దర్శనం. ఆయన నాకు ఒక సైకిల్ ఇచ్చాడు. ఆయన ఒక సైకిల్ తీసుకున్నాడు, ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్ లో కొంత ధనం తీసాడండి. అప్పట్లో 2000 నోటు రాకముందు 1000 రూపాయలది ఎర్ర నోటు, 20 రూపాయలు ఎర్ర నోటు, మళ్ళా కిందకు వస్తే 2 రూపాయలు ఎర్ర నోటు, ఇవన్నీ ఇంత దొంతర చూపించి, ఇది నా ధనం, నువ్వు ఆ ధనం వైపు చూడకు, ఆ ధనం వైపు చూడకు, వదిలేసాయి, నన్ను వెంబడించు అని సైకిల్ మీద పెట్టుకున్నాడు. సైకిల్ హ్యాండ్ల బార్ మీద పెట్టుకుని బ్యాగ్ ఆయన తొక్కుతున్నాడు. నేను వెంబడిస్తున్నాను. నేను సైకిల్ అంటే రైడర్ చాలా స్పీడ్ అండి. 10-20 కిలోమీటర్ల వరకు అమలాపురం వెళ్ళి ఇంటర్మీడియట్ లో తొక్కుని డైలీ వెళ్ళివ్వండి. అలవాటు ఉంది. ఎంత తొక్కినా అందుకోలేకపోతున్నాను. మరి ఆయన అంటే మామూలు మనిషి ఏంటండి, ఆయన లేక సెంటర్ కెళ్ళలోకి మా అప్పుడు నాకు ఐడియా, ప్రభువు ఓకే అంటే వెంటనే మార్చి 2వ తారీఖున దర్శనం వచ్చిందండి. 3వ తారీఖున స్వయంగా లెటర్ రాసి రిజైన్ చేసి మా మేనేజర్కి ఇచ్చేసి, రిజైన్ లెటర్ స్వదస్తూరితో నేను బయటకు వచ్చేస్తాను, నేను ఇంకా బ్యాంక్ లోకి రాను, ప్రభు పిలుస్తారని వచ్చేస్తాను. మార్చి 2వ తారీఖు దర్శనం వచ్చింది. 3వ తారీఖు బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని సేవకు వచ్చేసాను. మా వాళ్ళు సంవత్సరం పాటు చూశారు. ధర్మరాజు నీకు ఏముంది, 2 ఆడపిల్లలు, నీకు ఏముందని నువ్వు రిజైన్ చేస్తున్నావు, కొన్ని ఫారెన్ ఎయిడ్ వస్తుందా, రావట్లేదు అంటున్నావు, కొన్ని హాస్టల్స్ ఉన్నాయా, లేవు అంటున్నావు. ఏజిఎం వాళ్ళు దిగొచ్చేసి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నేనేమి చెప్పలేకపోతున్నాను. సరే 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు గాని మీ మిస్సెస్ గాని
బ్యాంకు గుమ్మం అడుగు పెట్టారంటే ఉమ్, నిన్ను తన్నుకుంటూ ఈడ్చుకొని సీట్లో కూర్చోబెడతాం, ఉమ్, ఇదే ఒప్పందం అన్నారు. ఓకే. సరేనండి అన్నాను నేను. ఉమ్, ఒప్పుకున్నాను. ఉమ్, సంవత్సరం అయినా కానీ మా పిల్లలకి కానీ ఎవరు ఈ లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసాయి. ఉహుం. మా పెద్ద అమ్మాయికేమో ఐఓబి బ్యాంక్ టెస్ట్లో కాంపిటేటివ్లో బీటెక్లో తగిలిందండి. ఓకే. పెద్ద అమ్మాయికేమో ఇన్ఫోసిస్లో ఏమంటారు కాంపిటేటివ్లో ఓకే. క్యాంపస్ ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ వచ్చింది. అప్పుడు నేను రిజైన్ అయిపోయి సర్చ్ ఇంకొక సాల్ వేసానండి. నాకేమి ఇవ్వలేదండి, అస్సలు ఏమి ఇవ్వలేదు. పెన్షన్ కానీ, పెన్షన్ అంటే పిఎఫ్ అనుకోండి, పెన్షన్ లేదు. అతను మొత్తం మీద దేవుడు అందరూ సహకారంతో చిన్న షెడ్ వేసాను. మరలా షెడ్ వేసి ప్రారంభించినప్పటికీ ఇంకో స్వరం వినిపిస్తుంది. నిన్ను రక్షించినటువంటి నేను నీ స్వజను రక్షిస్తాను, నువ్వు కరువాన్లోకి వెళ్ళి ఉన్న స్థలంలో దేవాలయం కట్టమంటున్నాడు ఆయన. ఎక్కడండి? కరువాన్రే. ఓకే. మరి అప్పుడు నా స్థలం అంటున్నాడని మా బావగారులను పిలిచి ఇక్కడ దేవాలయం కట్టమంటున్నాడు రా ఏంటంటే అంటే మీ అమ్మని ఇద్దరు పిల్లలు వీళ్ళ నెంబర్ రాసిందిరా, ఇది ఒక పేపర్స్ అన్నాడు. మా తమ్ముడి దగ్గరికి టాట్ నేను ఇవ్వను, ఇదంతా నాదే, రావటానికి వీల్లేదన్నాడు. అందరు ఎక్కించేస్తారు గ్రామం. ఇప్పుడు అదేంటరా ఈ వీళ్ళమ్మ రాశారు అని అంటే పెద్దల సమక్షం మొత్తం మీద సమాధానంగా విడదీసేసి ఎవరు రాస్తే వాళ్ళకి ఇచ్చారు. చెరుకు ఎకరం పంచారు ఆ వీళ్ళమ్మను బట్టి. ఓకే. రిజిస్టర్డ్ పక్కాగా ఉన్న స్థలంలో 60 అడుగులు పొడవు, 30 అడుగులు ఆర్సీసీ బిల్డింగ్. దేవుడే దర్శనంతో పిల్లర్స్ ఏమన్నాడు, పిల్లర్స్ అంటే నేను స్తంభాలు వేసాను, స్తంభాలు కాదన్నాడు. పిల్లర్స్ వేసిన తర్వాత రేక్ వేయమన్నాడు, రేక్ వేస్తాను అనుకున్నాను, రేక్ కాదు స్లాబ్ అన్నాడు. ప్రభు ఎక్కడంటే అప్పుడు ముమ్మడివరం ఒక ఫైనాన్స్ లో మా మేనల్డ్ సిస్ట్ కంపెనీలో పనిచేస్తే 4 లక్షలు సిట్ 3 లక్షలు ఇప్పించాడండి. దేవుని స్తోత్రం. వెంటనే స్లాబ్ వేసేసాడు. అలా మొత్తం మీద ఓపెన్ అయిపోయింది. దైవజనం చేత పినిపేవేసి గ్రూప్ జాక్ కూడా ప్రారంభించేసాం. సార్ ఎప్పుడైతే ప్రారంభించి అడుగు పెట్టామో మా అమ్మాయికి, మా పెద్ద తల్లికి పర్మనెంట్ అడ్రస్ జాబ్ వచ్చేసింది. అందులో ఒక ఆదివారం జరిగిస్తుండగా కారు మీద వెళ్తుండగా అప్పుడే నానోకారు తీసుకున్నట్టు 2009లో నానోకారు తీసుకుని దాని మీద వెళ్తూ అయ్యా ఇట్లాగ నా సేవ భారం వెళ్తుంటే అప్పటి ఉన్న కక్ష గ్రామ ప్రజలు ఇప్పటి వరకు ఈ రోజు వరకు కక్ష కొనసాగుతూనే ఉంది. అన్యులు మీరు నాస్తికులుగా ఉన్నటువంటి మీరేమో ప్రభువుని తెలుసుకొని ఈ రోజు ఎంతో మందిని ప్రభు వైపు తిప్పుతుంటే, మీరు పుట్టినటువంటి మీరు నాయకత్వం వహించినటువంటి మీ గ్రామ ప్రజలు మాత్రం మీ మీద కక్ష ఇంకా పోగొట్టుకోలేదు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క పనిలో వెళ్తున్నారు. ఎవరు వచ్చినా ఇప్పుడు ఎన్ని సంఘాల్లో ఉన్నాయా? ఇప్పుడు అదొకటి ఇది ఒకటి అండి, 3 సంఘాలు, మొత్తం 3 సంఘాలు పరిచర్య చేస్తున్నారు. సో పిల్లలు, సిస్టర్ గారు అందరూ పరిచర్యలోనే దీవించబడ్డారు. అద్దరు అల్లుళ్ళు కూడా ఇంకా రాలేదు కానీ ఇప్పుడు సువార్తకు సహకరిస్తున్నారు. మంచిది బ్రదర్, చాలా సంతోషం. మీ అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకున్నందుకు ప్రభు పేరట మీకు వందనాలు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇంకా దేవుడు దీవించాలి, మీ పరిచర్ని ఇంకా బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, అందరికి వందనాలండి. చూసారు, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం విన్నాం. అసలు దేవుడు అంటే లేరు, అది హిందూ దేవుడే కానీ, ముస్లిం దేవుడే కానీ, క్రైస్తవుల దేవుడే కానీ, ఏ దేవుడు లేడు అని నడిగారు వచ్చేంత వరకు దేవుని అనే ఆలోచన లేనటువంటి వ్యక్తి. కానీ అటువంటి వ్యక్తిని ఈరోజు దేవుడు కొన్ని వందల మందిని ప్రభు వైపు తన సాక్ష్యంతో త్రిప్పగలిగే ఒక వెలిగించబడ్డ దీపంలాగా ఈ ప్రాంతంలో వాడుకుంటున్నారు. చూసారా, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం దేవుడు మరి సహోదరుని ద్వారా మనకు బయలుపరిచారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా ఇంతకంటే మంచి సాక్ష్యాలతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ బ్రదర్ కొరకు, అలాగే ఆయన చేస్తున్న సేవ కొరకు, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.